పండగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటాయి. రద్దీని క్యాష్ చేసుకోవాలనుకునే క్రమంలో టికెట్ రేట్లను భారీగా పెంచేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తాయి. ఎప్పటిలాగే సంక్రాంతి సీజన్ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోపిడీకి తెగబడ్డారు. ప్రైవేటు వాహనదారులు, ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా 1000 రూపాయలు ఉండే టికెట్ ధర రెండింతలు పెంచి వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే సాధారణంగా 1000 లోపే ఖర్చు అవుతుంది. కానీ 1500 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నారు. రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500ని మించదు. కానీ ఈసారి స్లీపర్ ఏకంగా 4000 రూపాయలు పెట్టేశారు. ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే 2000 ఉంది. వైజాగ్కి ఆర్టీసీ బస్సులో 2000 రూపాయల లోపే టికెట్ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3000 నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. ఇక స్లీపర్ అయితే 6000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు. అంటే దగ్గర విమానాల ఛార్జీలు ఇవి. ట్రావెల్ బస్ రేట్లు పెంచొద్దని మంత్రి టికెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ పర్ హెడ్ 2500 పడింది. రెగ్యులర్గా అయితే సమ్వేర్ అరౌండ్ 1000-1200 ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ ది కాస్ట్ పడింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నా, ఆల్మోస్ట్ చాలా రేటు పడింది. 3500 దాకా అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ కదా, ఈ ఆర్టీసీ అంటే అంత బస్సెస్ అంత ఆక్యుపేషన్ ఏం లేనట్టుంది, చాలా తక్కువ ఉన్నట్టున్నాయి, తొందరగా అయిపోయినాయి. సో వేరే ఆప్షన్ లేదు, ఇక వెళ్ళాలి తప్పదు కదా. ట్రావెల్ బస్సు రేట్లు పెంచొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించినా పట్టించుకోకుండా ప్రయాణికుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే అందరికీ పండగే. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్కి దోచుకోవడానికి ఒక మంచి సీజన్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం అమీర్పేటలో ఉన్నాం. అమీర్పేటలో ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈ రేట్లు మాత్రం అమాంతంగా పెంచేశారు. విజయవాడకి మనకి 1000 లోపల అయ్యే రేట్ని ఇప్పుడు 1500 నుంచి 2500 వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం వైజాగ్ రాజమండ్రి వెళ్ళాలంటే 1500 ఉండే టికెట్ ప్రస్తుతం 4000 రూపాయలు ఉంది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఈ విధంగా రేట్లు పెంచేయడానికి కారణం ఆర్టీసీలో టికెట్లు అయిపోవడం, అదేవిధంగా ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ లేకపోవడంతో ఏదో విధంగా గమ్యస్థానానికి వెళ్ళాలనే దాంతో ప్రయాణికులు అందరూ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఒక్కసారిగా అమాంతంగా డబుల్ త్రిబుల్ చేసేసి వసూలు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు ప్రయాణికులు చెప్తున్నారు. అదేవిధంగా మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో సంక్రాంతి పండుగను ఇంటి దగ్గర చేసుకోవాలి కాబట్టి మేము వెళ్తున్నామని చెప్తున్నారు. ఈ విధంగా మంత్రి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం టికెట్ల రేట్లు పెంచేసి ప్రయాణికులను దోచుకున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో అనిల్, TV9 హైదరాబాద్.